జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం రాసుకొచ్చిందట. వా ఇక బడ్జెట్ సమావేశాలు 14 నుంచి 1న కేంద్ర ప్రభుత్వ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. దాన్ని చూసి రాష్ట్ర బడ్జెట్కు తుది రూపం. కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు ఈసారి పెద్దపీట. ఆ పథకాలకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి వాడివేడి చర్చ. మొదటి సమావేశంలో శ్వేతపత్రాలతో సంచలనం. ఫిబ్రవరి నుంచి ఉచిత విద్యుత్తు. కేసీఆర్ నిర్వాహకం వల్లే హామీల అమల్లో జాప్యం. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 1 సీటు కూడా రాదు. కాంగ్రెస్కు 13 నుంచి 14 సీట్లు. ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. ఇక రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరిలో నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 14 నుంచి సమావేశాలకు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా కేంద్ర బడ్జెట్లో తమకు మంజూరైన గ్రాంట్లు, స్పెషల్ గ్రాంట్లను పరిశీలించిన అనంతరం రాష్ట్రాలు తమ బడ్జెట్ను ప్రవేశపెడతాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనుంది. దీంతో కేంద్ర బడ్జెట్ను చూసి తర్వాతే రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెడుతుందా లేక పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాల్సి వస్తున్న అవసరం ఉంటుంది. ప్రస్తుతం సర్కార్ కూడా బడ్జెట్ అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పిస్తూ పూర్తి స్థాయి చర్చ జరగాలని కోరుకుంటుంది. ఓవరాల్గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఎన్నికలు ఉన్నటువంటి సంవత్సరంలో క్వార్టర్లీ అంటే 3 నెలలకు 2 నెలలకు మాత్రమే, లేకపోతే 1 నెల సమయానికి మాత్రమే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. ఒక నిర్ణీత కాల పరిమితికి మాత్రమే. సో ఎప్పుడు కూడా జనరల్గా రాష్ట్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు రకరకాలుగా వచ్చిన తర్వాతనే వాటిని దృష్ట్యానే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పటికే సుమారుగా 3 లక్షల కోట్లు చేరిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మరి ఈసారి బడ్జెట్ విషయంలో చాలా వరకు ఆచితూచి అడుగులు వేస్తోంది. సో గతంలో లెక్కల గారడిగా చేసినటువంటి బడ్జెట్ని కాస్త అటువంటి లెక్కల గారడి లేకుండా నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు ఉంచి మన బడ్జెట్ రూపొందించి అన్ని వర్గాలకు మేలు జరిగేలా, అన్ని శాఖల పరంగా అభివృద్ధి జరిగేలా, అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగేలా ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పడం జరిగింది. సో గతంలో ఉదాహరణకు చూసుకుంటే కనుక ప్రతి శాఖలో కేవలం మాటల గారడి, అంకెల గారడి తప్ప నిధులు విడుదల చేసింది లేదు. ఆ నిధులకు సంబంధించి అభివృద్ధి జరిగిన కార్యక్రమాలు లేవు, ఏ ఒక్కటి లేవు. కేవలం ముమ్మాటికి మాటల గారడి, వేల కోట్ల రూపాయలను మాటల గారడి కిందే ప్రయోగించింది. అయితే కాంగ్రెస్ పార్టీకి పలు వర్గాల నుంచి సూచనలు, సలహాలు ఏంటంటే విద్య విషయంలో అనేకంగా గత ప్రభుత్వంలో ఒక నిర్వీర్యం ఏర్పడింది, ఒక లభ్యత అనేది చాలా తక్కువ సంఖ్యలో ఉన్నది. సో ఈసారి విద్యను క్రియాశీలకంగా ముందుకు తీసుకొని విద్యారంగాన్ని ముందు వరుస నిలిపేందుకు అత్యధిక సంఖ్యలో విద్యారంగానికి బడ్జెట్ ప్రవేశపెట్టాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ప్రారంభించాలి. తెలంగాణ నిరుద్యోగులు ఉద్యోగ పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళిన స్కిల్ ఏర్పాటు కోసం వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ముందుకు తీసుకురావాలి. ఇక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కింది స్థాయి లైబ్రరీలకు సంబంధించి వాటి యొక్క మెయింటెనెన్స్ కాస్త తగ్గిపోయింది. అసలు లైబ్రరీ అంటే లైబ్రరీ తరహాలో కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ లైబ్రరీలను కూడా కాస్త మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేక రకాలుగా పాత గోడలు, లేకపోతే పాత హాస్టల్స్ ఉన్న పరిస్థితి, వాటికి మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక విద్యార్థులకు కూడా కాస్త రకరకాలుగా వినతులు కానీ డిమాండ్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ఉన్నది. ఇక క్షేత్రస్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ప్రభుత్వ విద్యాలయాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు చట్టాల రూపకల్పన అనేది శాసనసభలో జరుగుతుంది కాబట్టి ఈ ప్రైవేటు విద్యారంగాన్ని కూడా కాస్త ప్రభుత్వ దృష్టికి వచ్చే విధంగా, ప్రైవేటు విద్యారంగంలో ఏం జరుగుతోంది, ఆత్మహత్యలు ఏంది, ఫీజుల నియంత్రణ ఏంది, లేకపోతే రకరకాలుగా ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా కాస్త ఈ రకంగా అంటే ఏమంటారు, ఒక రకంగా నియంత్రణ ఉండే విధంగా ప్రభుత్వం కనుసన్నలోనే ప్రైవేట్ కళాశాలలు నడిచే విధంగా, స్కూల్స్ నడిచే విధంగా, వాళ్ళ ఫీజు నియంత్రణ ఉండే విధంగా, పిల్లల మీద ఒత్తిడి లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఒక కొత్త రకమైనటువంటి జీవోని తీసుకురావాలి. ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ విద్యా సంస్థల మీద కూడా ప్రభుత్వం డేగ కన్ను ఉండే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే విద్యారంగాన్ని పెంపొందించినప్పుడే రాష్ట్ర భవిష్యత్తు ఉన్నతంగా ముందుకు వెళ్తుంది. విద్యారంగం, వైద్యరంగం అని కేవలం పేరుకు హామీల మేరకు ఎన్నికలు ఇచ్చే హామీలా కాకుండా వాటిని కార్యరూపం దాల్చాలి. వైద్య రంగంలో కొత్తగా వచ్చినటువంటి హాస్పిటల్స్ కావచ్చు, లేకుంటే స్టాఫ్ నర్సుల నియామకంలో కావచ్చు, రకరకాలుగా చేపట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి ఏ రకంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే కదా వీటి గురించి మాట్లాడి, వీటి గురించి ప్రశ్నించి, వీటి గురించి ధర్నాలు చేసింది. మరి వాటి సంగతి ఏంటి? ఆ ఉస్మానియా
ఆసుపత్రి బిల్డింగ్ కానివ్వచ్చు, గాంధీ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవల కోసం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కావచ్చు, ఎంజీఆర్ హాస్పిటల్ గురించి కావచ్చు, వీటన్నిటి కూడా సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత, కర్తవ్యం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఏదో జరిగిపోతుందని చెప్పిన మీరు అధికారంలోకి వచ్చినాక కాస్త నిమ్మకు నిన్నెత్తి గంట వ్యవహరిస్తే కనుక తగిన బుద్ధి చెప్తారు తక్కువ కాలంలోనే. కాబట్టి ఆశలు పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు. నిన్న బట్టి విక్రమార్కతో భేటీ అయి ట్రాన్స్పోర్ట్ రంగంలో కావచ్చు, బీసీ సంక్షేమం కోసం కావచ్చు, ఎన్ని నిధులు కేటాయించాలి, ఏ రకంగా అక్కడ సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఉందంటూ కూడా బట్టి విక్రమార్కతో పొన్నం ప్రభాకర్ భేటీలో తను చాలా కీలకంగా చెప్పినట్టు ఒక వార్తలు చూసిన నేను. ఏమొచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఎస్, నేను అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. మీరు ఒకటి ఇస్తారంటే ప్రజలు 10 ఆశిస్తారు. సో ఆ 10లో 5 కనుక మీరు నెరవేర్చినా, లేదంటే ఆ ఒక్కటైనా అట్లీస్ట్ నెరవేర్చినా కలిగినా కూడా ప్రజలు మీ వంతున నిలబడతారు, మీకోసమై పోరాడతారు, మీకోసమై వాళ్ళు మద్దతునిస్తారు. లేదంటే డెఫినెట్గా వ్యతిరేకంగా అయ్యే అవకాశం ఉన్నది. సో అటు ప్రతిపక్షం కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నది. మీకు ఎక్కడ అవకాశం దొరుకుతుందని చెప్పి ఆవగించంతైన అవకాశం దొరికినా కూడా వదలకుండా అడిసి పట్టుకొని అక్కసు వెళ్ళగక్కుతున్నారు. సో ఈ అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి. ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్గా ఉన్నది. ప్రజలు వ్యతిరేకంగా కాకముందే వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కాబట్టి మీ మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న ఆశలను కూడా వమ్ము చేయకుండా వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత, కర్తవ్యం కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. మరి చూద్దాం ఇక బడ్జెట్ గురించి ఏం చెప్పబోతోంది, ఏ రకంగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం.